రీసెంట్గా అయితే గూగుల్ మ్యాప్స్ వాళ్ళు ఏఐ యూస్ చేసుకుని 4 ఏఐ ఫీచర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే గూగుల్ డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ ఏంటంటే మనకి మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ మనం మన పిన్ చేసిన లొకేషన్ని షేర్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ లొకేషన్ ఎక్కడ ఉంది, ఆ లొకేషన్ ల్యాండ్ మార్క్ డీటెయిల్స్ మొత్తం ఏంటంటే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా అవుతుంది. వాళ్ళకి ఆ ల్యాండ్ మార్క్ మొత్తం డీటెయిల్ తెలుసుకోవాలన్నా లేకపోతే కొంచెం వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మనకి రిలేటెడ్గా ఉన్న ఆ 5 ల్యాండ్ మార్క్ డీటెయిల్స్ని అయితే తీసుకుని ఏంటంటే ఆ లొకేషన్ తగ్గట్టు మొత్తం డీటెయిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఈజీగా అయితే అడ్రస్ అయితే ఫౌండ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ అయితే వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో ఏంటంటే లెన్స్ని అయితే ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ లెన్స్ వల్ల ఏంటంటే మనం ఏమన్నా ఇప్పుడు ట్రావెల్ చేసినప్పుడు మెయిన్గా గూగుల్ మ్యాప్స్ని ఎందుకు యూస్ చేస్తూ ఉంటాయి అన్న కార్స్లో వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే బైక్స్ మీద వెళ్తున్నప్పుడు ఈ నావిగేషన్ సిస్టమ్ని యూస్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా మనం వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ నావిగేషన్ సిస్టమ్ యూస్ చేసుకుంటూ మనకు రిలేటెడ్గా ఉన్న రెస్టారెంట్స్ డీటెయిల్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్ డీటెయిల్స్ కానీ అయితే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. థర్డ్ వన్ అయితే వచ్చేసి లో ఫ్యూయల్ కన్సప్షన్. ఈ లో ఫ్యూయల్ కన్సప్షన్ సిస్టమ్ ఏంటంటే మనం మనీని సేవ్ చేసుకోవచ్చు, ఎన్విరాన్మెంట్ని కూడా మనం కొంచెం కాపాడినట్టు ఉంటుంది, అంటే పొల్యూషన్ కూడా తగ్గించినట్టు ఉంటుంది. మనకి ఇప్పుడు ఏంటంటే గూగుల్ మ్యాప్స్లో ఏంటంటే మనకి ఒకవేళ పక్కన రూట్స్ ఉన్నా కానీ మనకు లాంగ్ రూట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. అయితే 2024 తర్వాత గూగుల్ మ్యాప్స్ వల్ల ఏంటంటే ఎకో రూట్స్ అనే సిస్టమ్ని తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ ఎకో రూట్స్ వల్ల మనకి ఏంటంటే ఒకవేళ మనకు ఆ రూట్ పక్కన రూట్స్ ఏంటంటే మన వెహికల్ కండిషన్ తగ్గట్టు ఉంటే కనుక ఆ రూట్స్ని మనకు సజెస్ట్ చేస్తుంది. ఆ రూట్స్ని యూజ్ చేసుకుని మనం మనీ సేవ్ చేసుకోవచ్చు, మనం ఏంటంటే కొంచెం ఫ్యూయల్ని సేవ్ చేసుకోవచ్చు, పొల్యూషన్ కూడా కొంచెం తగ్గించవచ్చు. ఫోర్త్ వన్ అయితే వచ్చేసి గూగుల్ మ్యాప్స్ వాళ్ళు ఏంటంటే నమా యాత్రి వాళ్ళతో అండ్ ONDC వాళ్ళతో కొలాడ్ అయ్యి ఏంటంటే మెట్రో షెడ్యూల్ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ మెట్రో షెడ్యూల్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మెట్రోలో పలానా ప్లేస్కి వెళ్ళాలంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ నుంచే మనం మెట్రో టికెట్ని బుక్ చేసుకుని మనం ఆ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు.